సర్ ఎలెన్ లియో అని ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన లండన్లో, ఆయన యూరోప్ లండన్ దేశస్థుడు. ఆయన పాశ్చాత్య దేశస్థుడైన వారు రాశారు. ఏం రాశారంటే, కర్మకి బద్ధుడి అవసరం లేదు, కర్మని తన ఆత్మబలం చేత, ప్రార్థన చేత దాటవచ్చు. కోరుకున్నా తీరదు అంటే, ఆత్మ వస్తువు దాకా, ఉనికి దాకా వెళ్ళిన తర్వాత చైతన్యమై తాను అదై చైతన్యమే ఉనికి ఉన్నప్పుడు కోరుకోవటం తీరటం అనే ప్రక్రియ లేదు అన్న విషయం కూడా ఎరుకలోకి వస్తుంది. అప్పుడు దాన్ని జ్ఞానము అని వాడారు. అది రెండో పక్షంలో, అటువైపు నుంచి ఇటువైపు నుంచి కాదు. పెద్దలు మౌనము మౌనము అని వాడతారు. మౌనము శ్రేష్టమైంది, ఉత్తమమైంది. ఊరుకుండుట మేలు, మౌనంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, మనసులో లవలేశం కూడా ఆశ ఫలాపేక్ష పోయినప్పుడు ఆ మనసుకు కలిగిన స్థితికి మౌనం అని పేరు. అది ఫలత్యాగము అంటే, లోపల ఎప్పుడైతే లవలేశం కూడా ఫలాపేక్ష పోయినప్పుడు కర్మ చేస్తూనే ఉంటాడు, అది మౌనమే. ఏ పని చేయని వాడే, అసలు ఏ పని చేయనివాడు, ఏ కర్మ చేయనివాడయ్యాడు. మనసులో లవలేశం కోరికపోయినవాడు మనసు ఆలోచించినా మాట్లాడినా కూడా మౌనే అయ్యాడు. ఎంత గొప్ప విషయం. ఏ పనైనా ముందు ఏం చేస్తాం, ఫస్ట్ అనుభవం పొందుతాం. అనుభవం పొందిన తర్వాత దాని అనుభూతి పొందుతాం. అనుభూతి పొందిన తర్వాత మనసు దాని జ్ఞాపకం పెట్టుకొని పదే పదే కోరుతుంది. అప్పుడు అది అలవాటు అవుతుంది. ఆ ప్రక్రియ మళ్ళా చేస్తాం, అలవాటు అవుతుంది. ఆ అలవాటును మళ్ళా మోహం ఆహ్వానించి పదే పదే ఇష్టం దాని వెనక్కి పరుగులు పెడితే మోహం కింద మారి జన్మహేతువై మళ్ళీ ఇందులో ఇంత ప్రక్రియ ఉంది దీంట్లో. వరం రూపం, వరమే పరమాత్మ దృష్టిలో వరమే. కానీ శాపం ఎందుకైంది అంటే జాగ్రత్తగా ఒక శుభేచ్ఛ కలిగి ఈ జీవితం మీద నాకు పురుషార్థం కావాలి, నాకు అంతర్దృష్టి కావాలి, నాకు అది ప్రయాణం కావాలి అనుకున్న వాడికి శాపంగా కనపడుతుంది. మామూలు వాడికి శాపమేం కాదు. స్వామి నమస్తే. స్వామి సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో 3వ అధ్యాయం 10వ శ్లోకానికి వివరణ చెప్తున్నారు. స్వామి 10వ శ్లోకంలో ఇలా ఉంది. స్వామి, పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా మనుజులను సృజించి ఆ యజ్ఞములచే మీరు అభివృద్ధి పొందండి అని, మీ అభిష్టములను నెరవేర్చుగాక అని వారితో పలికిరి. సద్గురుదేవులు చెప్తున్నారు. ఇక్కడ యజ్ఞములతో మీరు వృద్ధి పొందండి అని కూడా అన్నారు అని కదా. కోరికలను నెరవేరుతాయి కాబట్టి కోరికలు కోరుకుంటూ ఉంటారు. నెరవేరవని తెలిస్తే ఇక కోరుకోరు. అలా జరిగితే జ్ఞాని కావడం సహజం. కృషి విఫలమైతే భాగవతోత్తములు అవుతారు. కోరికలతో వృద్ధి పొందమని అంటే శాశ్వతంగా ఈ లోకంలో ఉండండి అని అర్థం. అది వరం రూపంలో ఉన్న శాపము. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. ఓం శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవ సుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీత సారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బ్రహ్మదేవుడు సృష్టి చేసి దాంతో కోరికలు, సృష్టిలో ఉన్న తర్వాత జీవనం ఉన్న తర్వాత కష్టాలు, సుఖాలు, సుఖం కోసం కోరిక, కష్టం తీరటానికి కోరిక, అవి తీరటానికి మళ్ళీ యజ్ఞాలు. అట్లానే అందులో రెండో పక్షమైన అంటే ఇహాన్ని కోరేవాళ్ళు, పరాన్ని కోరేవాళ్ళు, అంటే శ్రేయస్సు ప్రేయస్సు కోరేవాళ్ళు, శ్రేయస్సు కోరేవాళ్ళు, శ్రేయో మార్గం ప్రయో మార్గం అని కూడా సృష్టి ఆరంభంలోనే ఉన్నాయి, రెండు ఉన్నాయి. అది మనకి సనక సనానందాల వాళ్ళ చరిత్రలో తెలుస్తుంది.
దక్షిణామూర్తి వారి దగ్గరికి వెళ్ళటం అట్లా. సరే, ఇది పెద్దలకి తెలిసిన విషయమే. కానీ ఇకపోతే విషయానికి వద్దాం. యజ్ఞములతో వృద్ధి పొందండి. వృద్ధి అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒకటి శ్రేయో మార్గము, ప్రేయో మార్గం. ఈ వృద్ధి అన్న మాటనే ఇక్కడ సద్గురుదేవులు ప్రేయస్సుకు సంబంధించి చెబుతున్నారు. ప్రేయస్సు ఇహపరమైన విషయాలకి, ఇహ విషయమే పర విషయం కాదు. ఇక దాని పేరు వృద్ధి. దాన్ని వృద్ధి అన్నారు. క్రాంతి అదైతే అది ప్రేయో మార్గం. క్రాంతి అయితే ముందడుగు, అది ప్రేయో మార్గం. వృద్ధి అంతా కూడా ఇక్కడే వృద్ధిలోకి రా అని అంటారు పెద్దలు. కలిస్తే వాళ్ళు ఆశీస్సులు ఇచ్చేటప్పుడు బాగా వృద్ధిలోకి రా అంటారు. ఇది దీనికి సంబంధించింది. ఆ తర్వాత కొంచెం విచారణ చేసి చూస్తే కడుపులో బియ్యపు గింజంతా పడ్డ వీర్యపు చుక్క వృద్ధి అయి పిండమై, ఆ తర్వాత శిశువు కాస్త వాళ్ళ యోగ్యతని బట్టి శరీర నిర్మాణం తయారవుతుంది. 6 అడుగులు, 7 అడుగులు, 10 అడుగులు, 2 అడుగులు, 3 అడుగులు. ఇదంతా వృద్ధిలో భాగం. ఇకపోతే రెండోది ఏంటంటే మానసికంగా చూసుకుంటే విజ్ఞానపరంగా కూడా అక్షరముఖ రానివాడు నిరక్షరాస్యుడు ఉన్నాడు. బాగా చదువుకొని విజ్ఞానవంతుడై పండితుడైన వాళ్ళు ఉన్నారు. అది మనసు విషయంలో కూడా వృద్ధి. అంటే భౌతికంగా అంటే సూక్ష్మంగా రెండు కూడా. స్థూల సూక్ష్మాలకి సంబంధించింది మాత్రమే ఈ పదం వృద్ధి అన్న పదం. దీనికే యజ్ఞాలు అని సద్గురుదేవులు వివరణ చేశారు. నెరవేరకపోతే కోరుకోం కదా, కోరికలన్నీ నెరవేరుతాయి అని అంటే నెరవేరటం అనేది ఉంది సృష్టిలో, ఆదిలోనే నిర్మాణంలోనే నెరవేరటం ఉంది కదా. రవి గారు, ఆకలి అయిందనుకోండి, సహజమే అయినా తిన్న తర్వాత ఆకలి తీరుతుంది కదా, తీరటం అనేది ఉంది. రావటము తీరటము రెండు ఉన్నాయి వృద్ధిలో. అందుకని రావటం ఎంత సహజమో తీరటం కూడా అంతే సహజం. అయితే తీరటం అన్నది మళ్ళా అనేక విషయాల మీద ఆధారపడి ఉంది. కర్మ మీద, తర్వాత పరిస్థితుల మీద, అనేక విషయాల మీద ఆధారపడింది. ఒక్కొక్కప్పుడు అది శక్యం కాని విషయమై ఉన్నప్పుడు అప్పుడు దానికి అతీతమైనటువంటి ఒక అతీతమైన శక్తిని ఆరాధించి అది తీర్చుకుంటాం. అవి అందులో యజ్ఞాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, యంత్రము, తంత్రము, దాన ధర్మాలు అని మణి మంత్ర ఔషధాలని చెబుతారు కదా. ఇవన్నీ కూడా మళ్ళీ ఇవే. అయితే తన స్వశక్తితో తీర్చుకునే కొన్ని, పరశక్తితో వేరే దాని మీద ఆధారపడి తీర్చుకునేది అది అవకాశం ఉంది. అందుకని ఇక్కడ సద్గురుదేవులు చెబుతారు, ఇప్పుడు కర్మ ఎట్లా అయితే అట్లా అవుతుంది అని అంటే ఇంకా ఆరాధన, పూజ ఇవన్నీ అనవసరం, ఇంకా అనుభవించటమే. కాబట్టి కర్మని దాటవచ్చు కాబట్టి అందుకనే ఇవన్నీ వచ్చినాయి. దాంట్లో సద్గురుదేవులు చెప్పారు, జ్యోతిష భాగంలోకి వెళ్తే గ్రహాలని ఉన్నాయి. గ్రహాల వల్లే బుద్ధి కర్మానుసారణ కాబట్టి ఆ గ్రహ దృష్టులను బట్టి, గ్రహ దశల్ని బట్టి మన కర్మ అనుభవంలోకి వస్తే దాన్ని మనకి కష్టమైన కర్మని, ఇష్టం లేని కర్మని వద్దు అనుకొని ముందుగా తెలుసుకొని దాన్ని దాటడానికి మళ్ళీ అనేక ప్రక్రియలు చెప్పారు. అందుకనే సద్గురుదేవులు ఏమన్నారంటే అవి గ్రహాలు కాదు, అనుగ్రహాలు అని అన్నారు. ఇగో ఈ మాటకి కోరికలు తీరుతాయి, అనుగ్రహము. ఇంకా పెద్దలు ఏం చెప్పారు అంటే తాత్వికులు, సాధకులు, గొప్ప దీంట్లో నిష్ణాతులైన వాళ్ళు, ఇటు జ్యోతిష శాస్త్రం తెలిసిన వాళ్ళు, కర్మని పూర్తిగా తెలుసుకున్నవారు, తపోనిష్ఠులు, జ్ఞానులు కూడా ఏం చెప్పారంటే ఇంకో మాటలో కర్మలో తన వెస్టనర్స్ కూడా రాశారు. ఎలెన్ లియో అని ఒక మహానుభావుడు ఉన్నారు, ఆయన లండన్లో, ఆయన యూరోప్ లండన్ దేశస్థుడు, ఆయన పాశ్చాత్య దేశస్థుడైన వారు రాశారు. ఏం రాశారంటే కర్మకి బద్ధుడే అవసరం లేదు, కర్మని తన ఆత్మబలం చేత, ప్రార్థన చేత దాటవచ్చు
అని. చూసారా, కోరిక తీరడానికి అది ఒకటి చెప్తారు. ఎల్ఎన్లియో దాన్ని, అది ఆ సిద్ధాంతాన్ని అంత మునుపు దాన్ని తీసుకున్న రాసిన జ్యోతిష్య పండితులు కూడా, ఆ తర్వాత సెఫేరియలని, తర్వాత ఇంకా అనేక మంది జ్యోతిష్యులు కూడా ఆ విషయం మీద కొంత శోధన చేసి దాన్ని వాళ్ళు కూడా మన ఆలోచనల్ని, కర్మని మార్చుకోవచ్చు అనే విషయంతో ప్రతిపాదించడం జరిగింది, సిద్ధాంతీకరించడం కూడా జరిగింది. కాబట్టి చాలామంది దాన్ని అనుసరిస్తారు. అది మన వైదిక విధానంలో ఉంది, వైదిక సాంప్రదాయంలో, వేద జ్యోతిష్యంలో ఉంది అది. మనం పురాణ చరిత్రలు తీసుకున్నా కూడా, మన కృష్ణ భగవానుడు చివరికి శాంబుడికి కష్టం వస్తే కూడా, నువ్వు ఈ ఉపాసన చేయి, ఈ క్షేత్రంలో నీకు వచ్చిన ఈ శారీరక రుగ్మత పోతుంది అని. అట్లానే శాపాలు వచ్చినప్పటికీ కూడా, అందుకని ఆధ్యాత్మిక, ఆదిభౌతిక సంబంధమైన కర్మలు ఏవైనా సరే, 3 రకాల కర్మలు అన్నారు. దేనికైనా కూడా కోరిక తీర్చుకోవచ్చు, కోరిక తీర్చుకోవచ్చు. ఈ విధంగా ఈ కోరిక తీర్చుకోవటం అనేది ఉంది, అంటే నిర్మాణంలోనే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి యంత్ర నిర్మాణం ఉంది. యంత్ర నిర్మాణంలో మరి యంత్రం, గడియారం కావచ్చు, రేడియో కావచ్చు, ఏదైనా కారు కావచ్చు, అవి మనం వినియోగం చేసుకునేటప్పుడు వాటికి మరి చెడిపోతాయి. అవి మళ్ళీ తిరిగి బాగు చేసుకునే అవకాశం కూడా ఉంది. రిపేర్ అంటారు, రిపేర్ అని, అది కూడా ఉందిగా. అంటే ఉన్నాయి ఇవన్నీ నిర్మాణంలోనే, మానవ సృష్టిలో కూడా, మానవ నిర్మితమైన దానిలో కూడా, ఏంద్రవి గారు, మానవ నిర్మితమైన దాంట్లో కూడా మళ్ళా ఉంది. ఇవన్నీ ఇట్లా ఈ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నిశితంగా చూస్తే ఇవన్నీ కనపడుతున్నాయి మనకి, నిర్మాణంలో ఉంది. కాబట్టి బ్రహ్మ సృష్టిలో ఇవి పెట్టి, కోరికలు పెట్టి, కోరికలు తీర్చుకోవటానికి యజ్ఞాలు పెట్టి అని చెబుతూ సద్గురు దేవులు నెరవేరుతాయి. కాబట్టే అందుకని ఎట్లయితే అట్లా, అది అంతే అనడానికి ఆస్కారం లేదు అన్నదానికి ఈ పదప్రయోగం సద్గురుదేవులు చేశారు. అది ఎందుకంటే మూఢనమ్మకం కాదు, అది ఇంకా కూడా విశేషం కూడా. ఎందుకంటే నీ మనోబలం చేత, నీ ప్రార్థన చేత విశిష్టంగా వాటి నుంచి దాటవచ్చు అని చెప్పటం మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? అది ప్రమాణమే, అది ప్రామాణికమే. అయితే మళ్ళీ అందులో సాధ్యాసాధ్యాలు ఉంటాయి, మళ్ళీ అది కూడా తెలుసుకొని ఉండాలి. సాధ్యాసాధ్యాలను కూడా ఆ వివేకం కూడా ఉండాలి. కోరిక ఊరికే తీరతాయని అంటాం కాదు, మొత్తం నిర్మాణం అంతా తెలుసుకొని ఉండటమే. ఉంది అన్నది ఒకటి రవి గారు, సాధ్యాసాధ్యాలు అన్నది రెండో విషయం కాదా రవి గారు? అసాధ్యం అని ఉంది, దుస్సాధ్యం అని ఉంది, సుసాధ్యం అని ఉంది, సాధ్యం అని ఉంది. ఇన్ని మాటలు ఎందుకు వచ్చినాయి పదాలు అనే విషయాలు ఉండమట్టే కదా, ఇది మనకు తెలియాలి. అది లేకపోతే అసలు కోరుకోటకే ఉంది. ఎట్లయితే అట్లనే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, తప్పదు. కర్మను అనుభవించి తీరవలసిందే. అట్లా నిర్మాణం జరగలేదు అని సద్గురుదేవులు అనుగ్రహం చేస్తున్నారు, వివరణ చేస్తారు. అలా జరిగితే జ్ఞాని కావటం సహజం. అంటే అర్థం ఏమిటి అంటే, కోరుకున్నా తీరదు అని తెలిస్తే, కోరిక తీరదు అని తెలిస్తే అప్పుడు జ్ఞానం. అది జ్ఞానం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఆ స్థితి, జ్ఞానం స్థితి అనే మాటకి ఇక్కడ అర్థం ఏమిటి? ఇక చాలా లోతైన విషయం. అది కోరుకున్నా తీరదు అన్నది జ్ఞానం కదా. కోరుకుంటే తీరుతుంది అన్నది ప్రమాణంగా ఉంది. కోరుకున్నా తీరదు అన్నది జ్ఞానం. కోరుకున్నా తీరదు అంటే ఆత్మ వస్తువు దాకా, ఉనికి దాకా వెళ్ళిన తర్వాత, చైతన్యమై తాను అదే చైతన్యమే ఉనికి ఉన్నప్పుడు కోరుకోవటం తీరటం అనే ప్రక్రియ లేదు అన్న విషయం కూడా ఎరుకలోకి వస్తుంది. అప్పుడు దాన్ని జ్ఞానము అని వాడారు. అది రెండో పక్షంలో, అటువైపు నుంచి, ఇటువైపు నుంచి కాదు. కోరుకుంటే తీరదు అన్నది ఎక్కడ అంటే, కోరుకుంటే తీరదు అంటే తనే కోరుకుంటున్నారు, తనే తీర్చుకుంటున్నాడు అంటే, రెండు లేనప్పుడు కోరటం ఏంటి, తీరటం ఏంటి? ఇది ఈ పక్షంగా ఆలోచిస్తే వివేకంగా, అది ఆ మాటని సద్గురుదేవులు ఆ పదాన్ని అక్కడ ప్రయోగం చేశారు. అది జ్ఞానిగా వాడికి అది జ్ఞానమే. ఇక ఈ దాటిపోయాడు,
యువతల పక్షంలో లేడు. అసలు కోరుకుంటే అవ్వదు అన్నది ఒక మాట, ఒక వాదము. కోరుకుంటే తీరతాయి అన్నది మరొక వాదము. ఈ రెంటికి ఆవల కోరుకున్నా కోరుకోకపోయినా, కోరితే తీరినా, కోరకపోయినా తీరినా, కోరకపోయినా తీరకపోయినా, ఇదంతా తెలిసి ఉండటం, పూర్తిగా కర్మ యొక్క స్వరూపం అర్థమైన తర్వాత, త్రిపుటిపోయిన తర్వాత కలిగిన జ్ఞానమే వాళ్ళు జ్ఞాని మాత్రమే అని ఈ పదప్రయోగం చేశారు. మీకు అర్థమైందా? ఇప్పుడు అందుకని మన మాటల్లో కూడా, నిత్య జీవితంలో కూడా ఎట్లా అయితే బాగుండు అనుకుంటాం. అవుపోతే బాగుండు అనుకుంటాం. ఎందుకు అవదురా, అవుతుందనేవాడు ఒకటి. ఇంకా కొద్దిగా బాగా నిమ్మళమయ్యి సత్వగుణంతో ప్రధానం ఉన్నవాళ్ళు అయితే అవన్నీ. కాకపోతే అక్కడ హే ఈశ్వర నా సుఖదుఖములు నీ అధీనములు ఏదా యోగ్యం తదాకురు, ఏదైతే వచ్చాయి. అక్కడ జ్ఞాని మాత్రమే, శరణాగతుడు మాత్రమే, భక్తుడు మాత్రమే భక్తుడు జ్ఞాని వేరా. మంచి పూర్ణమైన భక్తుడు, లవలేశం కూడా ఆశ లేనివాడు, కోరిక లేనివాడు, ఫలాపేక్ష లేనివాడు భక్తుడు. ఒక మాట రవి గారు కూడా తమరు మీతో ఒక మాట పంచుకోవాలి. పెద్దలు మౌనము అని వాడతారు. మౌనము శ్రేష్టమైంది, ఉత్తమమైంది. ఊరుకుండటం మేలు, మౌనంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, మనసులో లవలేశం కూడా ఆశ ఫలాపేక్ష పోయినప్పుడు ఆ మనసుకు కలిగిన స్థితికి మౌనం అని పేరు. అది మనసు వైపు అట్నుంచి చెప్పిన మాట. మౌనం అనే మాటకి తాత్పర్యం అది. మీకు అర్థమైందా రవి గారు? మాట్లాడకపోవటం కాదు, తర్వాత పని చేయకపోవటం కూడా కాదు. కర్మ ఫలత్యాగము అంటే లోపల ఎప్పుడైతే లవలేశం కూడా ఫలాపేక్ష పోయినప్పుడు కర్మ చేస్తూనే ఉంటాడు, అది మౌనమే. ఏ పని చేయని వాడే, అసలు ఏ పని చేయని వాడే, ఏ కర్మ చేయని వాడయ్యాడు. మనసులో లవలేశం కోరికపోయిన వాడు మనసు ఆలోచించినా మాట్లాడినా కూడా మౌనే అయ్యాడు. ఎంత గొప్ప విషయం. శరీరంతో స్థూలంతో చేసిన కర్మలన్నీ కూడా మనసులో ఫలాపేక్ష పోతే అది కర్మ చేయని వాడే, కర్మ సన్యాసి అతను. మనసులో లవలేశం కూడా ఫలాపేక్ష లేనివాడు ఆలోచించినా మాట్లాడినా కూడా అతను మౌనే. ఇది మౌనము. ఇది పెద్దలు చెప్పిన నా అనుభవంలో నాకు రూఢి అయిన విషయం. అది కృషి మనం చేస్తాం, కృషి చేసిన విఫలం అయిందనుకోండి, భాగవతోత్తముడు అవుతాడు. అంటే ఎవరు? ఓ ప్రహ్లాదుడు. భాగవతోత్తములు అంటారు కదా పెద్ద భక్తుల్ని, మహాభక్తుల్ని భాగవతోత్తములు అవుతారు. అంటే ఇందాకేం వాడారంటే, ముందేమో జ్ఞాని అన్న పదం వాడారు సద్గురుదేవులు. ఇదంతా వివరణ గురువు గారిది. ముందు జ్ఞానం అన్న పదం వాడారు, ఇక్కడ భక్తిని తీసుకొచ్చారు, భాగవతోత్తముడు అన్నారు. మళ్ళా అదే స్థితి ఈశ్వరుడికి తదధీన వృత్తి చేసి కర్తృత్వం లేకుండా, లవలేశం కూడా అహంకారం లేకుండా ఉన్న భావన కలిగిన వాడు భాగవతోత్తముతాడు. కృషి చేయకుండా ఉండడు. అందులో ఫలం పోయినా, విఫలమైనా పర్లేదు, అసలు పని ఆరంభంలోనే పోయినా పర్లేదు, చేసిన తర్వాత ఫలం పోయినా కూడా అట్లా తటస్థ భావం కలిగిన వాడు, తదధీన వృత్తి కలిగిన వాడు, పూర్తిగా శరణాగతుడు భాగవతోత్తముడు అవుతాడు. ఇది తెలిసిన వాడు జ్ఞాని అవుతాడు, భక్తుడే జ్ఞాని అవుతాడు అని ఇక్కడ ఈ పదప్రయోగం ఇద్దరిని తీసుకొచ్చారు. అంటే ఒక భక్తుడిని తీసుకొచ్చారు, ఒక జ్ఞానిని తీసుకొచ్చారు, ఒక యోగిని కూడా తీసుకొచ్చారు. అది కోరికలతో వృత్తి పొందండి అంటే శాశ్వతంగా ఈ లోకంలో ఉండండి అని అర్థం. అంటే ఒక రకంగా ఎలా ఉంది అంటే, కోరికలు తీరటం అనే ప్రక్రియ నిర్మాణంలో పదే ఇందులో ఇరుక్కోవటానికి మాత్రం ఒక రకంగా అనుకూలత, ఒక రకంగా ప్రతికూలత రవి గారు. ఇప్పుడు పిల్లవాడిని సంతోషపెట్టడానికి చాక్లెట్ పెడతాం, ఒక రకంగా అనుకూలత. దానికి మళ్ళీ అతను బానిస అయిపోతే ఒక రకంగా బాధ అవుతుంది. అనుకూలత ఉంది, ప్రతికూలత. ఈ సృష్టిలో యజ్ఞం పెట్టి, యజ్ఞం ద్వారా కోరికల నిర్మాణంలో పెట్టి, కోరికలు తీర్చుకునే అవకాశము పెట్టి, ఆ అవకాశాన్ని యజ్ఞాల్లోనూ అనే విధానంలో పెట్టి, ఇందులో ఏమైందంటే జాగ్రత్తగా ఆలోచిస్తే అనుకూలత కంటే పదే ఆ మోహం కలుగుతుంది. మనసు లక్షణం ఏంటి అంటే, ముందు అందుకే చెబుతారుగా పెద్దలు, హ్యాబిట్ అన్న మాటలో ఇంగ్లీషు స్పెల్లింగు హ్యాబిట్, HABIT,
మొదటి అక్షరం తీసేస్తే ఏ బిట్ అవుతుందట, ఏ తీసేస్తే బిట్ అవుతుంది, బి తీసేస్తే ఇట్ అవుతుంది, ఐ తీసేస్తే టీ అవుతుంది. టీ అంటే థాట్ అవుతుంది, ఒకటి ఆలోచన మాత్రమే అవుతుంది. ఇది హ్యాబిట్ అట. ఇప్పుడు మనకు చూడండి, ఏ పనైనా ముందు ఏం చేస్తాం, ఫస్ట్ అనుభవం పొందుతాం. అనుభవం పొందిన తర్వాత దాని అనుభూతి పొందుతాం. అనుభూతి పొందిన తర్వాత మనసు దాని జ్ఞాపకం పెట్టుకొని పదే పదే కోరుతుంది. అప్పుడు అది అలవాటు అవుతుంది. ఆ ప్రక్రియ మళ్ళా చేస్తాం, అలవాటు అవుతుంది. ఆ అలవాటుని మళ్ళా మోహం ఆహ్వానించి పదే పదే ఇష్టం దాని వెనక్కి పరుగులు పెడితే మోహం కింద మారి జన్మహేతువై మళ్ళీ ఇందులో ఇంత ప్రక్రియ ఉంది దీంట్లో. కాబట్టి ఒక రకంగా ఈ కోరిక తీరటం అనే విధానం, కర్మ పెట్టి కోరిక తీరకపోతే కర్మ చేయరు. అందుకనే అన్నం పెట్టి రుచి పెట్టకపోతే మళ్ళీ తినం కదా, అసలు ముందు తినటమే ఉండదు. ఒకవేళ రుచి పెట్టి తిన్న తర్వాత మళ్ళీ తిరిగి అడగకుండా ఉండం, తిరిగి అడగకుండా ఉన్న తర్వాత పదే పదే తినకుండా ఉండం, పదే పదే తినకుండా ఉండకపోయిన తర్వాత అది బానిస కాకుండా ఉండం. ఇప్పుడు అది తాగుడు కానీ జూదం కానీ చివరికి సినిమా చూడటం అనే ఈ పంచేంద్రియాలకి సంబంధించిన ఏ అలవాటైనా బానిస అవ్వకుండా ఉండట్లేదు, తీరుతున్నాయి కోరికలు. చివరికి ఈ విజ్ఞాన శాస్త్రంలో అంతా కూడా సుఖం కోసమేగా విజ్ఞాన శాస్త్రం అంతా. మరి సుఖం ఏం చేసింది చివరికి మనని? ఇప్పుడు అదే చెబుతున్నారుగా. ఇప్పుడు ఈ జిఏఐ వస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అది ఎటు దారి తీస్తుందో అని ఒక రకంగా విజ్ఞానవేత్తలు మేధావులు ఆందోళన కూడా చెందుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ప్రతి వారికి 100 ఫోన్ నెంబర్లు, 100, 500 కూడా 1000 కూడా ధారణ చేసి ఉన్నవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, అందులో మెమరీ వచ్చిన తర్వాత దాని వినియోగం తగ్గిపోయింది. ఈ విధంగా మనసుకు ఉన్న సృజనాత్మకత పోతుంది, దానికి ఉన్న చలాకితనం పోతుంది, దానివైపు చూడు, దాన్ని వాడుకోడు. అసలు మనసుకున్న సహజ సృజనాత్మకతను వాడుకునే ప్రయత్నమే జరగదు. ఇప్పుడు దీన్ని ఏమనాలి మనం? శాపం అందామా, వరం అందామా అంటే ఒక రకంగా మేధావులు ఇప్పుడు నిర్ణయానికి వస్తే శాపం కిందనే భావిస్తున్నారు. ఇది జరుగుతుంది అని సద్గురుదేవులు మనకు వివరణ చేస్తున్నారు. వరం రూపం, వరమే పరమాత్మ దృష్టిలో వరమే. కానీ శాపం ఎందుకైంది అంటే జాగ్రత్తగా ఒక శుభేచ్ఛ కలిగి ఈ జీవితం మీద నాకు పురుషార్థం కావాలి, నాకు అంతర్దృష్టి కావాలి, నాకు ప్రయాణం కావాలి అనుకున్న వాడికి శాపంగా కనపడుతుంది. మామూలు వాడికి శాపమేం కాదు. ఆ దృష్టికి వచ్చిన వాడికి ఎవరికి భాగవతోత్తముడికి ముందుగా ఉన్న జ్ఞానికి మాత్రం ఒక రకంగా ఇది శాపమే, మేధావికి శాపమే. అట్లా మీకు అర్థమైంది లేదు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఏ నాన్న పక్క కొట్టుకి ఆ మాత్రం 4 అడుగులు వేయలేవా? బండి కొనిపెట్టాడు తండ్రి ప్రేమతోనే, నడిచి వెళ్ళొచ్చు కదా, ఏమైతే పక్కనే ఉంది. ఇవాళ బండి లేకుండా అడుగు తీసి అడుగు వేరు, బండే కావాలి, 2 వీలర్ వెహికలే కావాలి, పక్కనే ఉంది షాప్, పనివాళ్ళే కావాలి. అట్లా ఈ విధంగా అంటున్నారుగా ఇళ్లలో కూడా. మన ఇళ్లలో కూడా 2x2 ఎంత క్యాలిక్యులేటర్ ఎందుకు చూడండి అన్న అని అంటున్నారు కదా. ఏమనాలి దాన్ని? తిట్టందామా, శాపం అందామా, వరం అందామా, కోపం అందామా, ప్రేమ అందామా, ఏమందాం దాన్ని? ఏమందని చెప్పండి. అట్లా అందుకని పై పదాల్లో ఏం వాడారు? ఒక భాగవతోత్తముణ్ణి, ఒక జ్ఞానిని, ఒక యోగిని తీసుకుంటే ఒక రకంగా వారి దృష్టిలో, శుభేచ్ఛ కలిగిన వాడి దృష్టిలో, సాధకుడి దృష్టిలో అది ఎందుకనే చెబుతారు, ఇంత బాగా లేకపోతే నేను ఉండేవాడిని ఇక్కడ, ఎందుకు బాగుందో ఇక్కడ అని అంటూనే ఉంటాం మనం మామూలు మాటల్లో కూడా. బాగుండమట్టేగా నాకు ఇది, నాకు ఇంత డబ్బు ఉండమట్టేగా నాకు ఇది వచ్చింది, అది లేకపోతే ఇట్లా ఉండేవాడినా, ఇంత చదువు వల్లేగా నాకు ఇంత అహంకారం అంటల్లా. ఇది ఆ వైపు నుంచి అని సద్గురుదేవులు దీన్ని మనకు అనుగ్రహం చేశారు. చాలా విశేషం, మంచి మాట. శ్రీ శివానంద సద్గురు పాదాలకి ప్రణమిలుతూ కృష్ణం వందే జగద్గురు. భారత్ మాతాకు జై.